ఈరోజు టాపిక్ తెలుసా? ఎంత దారుణంగా ఉన్నాయంటే తగాదాలు. మరి వీటిని కూడా మనం వీడియోలో చెప్పుకుంటామా అనేటట్టు. బెంగళూరులో ఇంటి పక్క వాళ్ళిద్దరూ 2 పిల్లులు పెంచుకుంటున్నారు. ఒకళ్ళు మగ పిల్లి, ఒకళ్ళు ఆడపిల్లిని. ఇద్దరు బాగానే మాట్లాడుకుంటుంటారు. ఈ పిల్లులు 2 లవ్ చేసుకుని ఇద్దరు ఫ్రెండ్స్ అయినాయి, పక్క పక్క ఇళ్ళు కాబట్టి. చక్కగా ఇద్దరు లవ్లో ఉన్నారు కదా, ఇద్దరు కలిసి పిల్లల్ని కన్నారు. ఈ ఆడపిల్లి 4 పిల్లలకి జన్మనిచ్చింది. దానికి కారణం ఎవర్రా అని తెలిస్తే పక్కింటి వాళ్ళ మగపిల్లి అని తెలిసిందిట. తెలిసిన తర్వాత ఊరుకోవాలి కదా, మెదలకుండా పిల్లలు పుట్టే లేకపోతే అమ్ముకోవడమో, లేకపోతే వాడెవడో ఆ షాపులు వాళ్ళు ఉన్నారు కదా అమ్మి పెట్టేవాళ్ళు, వాళ్ళకి ఇస్తేనో వాళ్ళు అమ్ముకుంటారు, లేదంటే శుభ్రంగా తీసిపోయి ఊరు చివరి వదిలేసి రావాలి. ఎవరైనా పెంచుకుంటానంటే ఇవ్వాలి, అంతే కదా. అంతేకాకుండా ఇద్దరు కలిసి హోరాహోరీ పోట్లాడుకున్నారట. నీ నీ పిల్లిని తీసుకొచ్చి మగ పిల్లి ఉన్న వాళ్ళ ఇళ్లలో గిరాడు కొట్టారట. నీ పిల్లి మూలంగా నా పిల్లికి ప్రెగ్నెంట్ వచ్చింది, అది పిల్లల్ని కంది, దాని పిల్లలు మా ఇంట్లో ఉండటానికి లేదు, నీ పిల్లలు నువ్వు తీసుకో అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి విసిరేశారట. ఈ మగపిల్లి ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, మాకేం పని, మాది మగపిల్లి, మాకేం పిల్లలు అక్కర్లా, మేము ఆ 4 పిల్లల్ని మేము ఎక్కడ పెంచుతాం, మాకు అవసరం లేదు అని చెప్పి వీళ్ళు కూడా తీసిపోయి వాళ్ళ ఇంట్లో గిరాడు కొట్టారు. ఇద్దరు కలిసి హోరాహోరీ కొట్టుకున్నారు. కొట్టుకున్న తర్వాత మగపిల్లి ఉన్న ఆయన పిల్లికి సంబంధించిన ఓనరు పోలీసులకి ఫోన్ చేశాట. సార్, మేము ఇట్లా బాగా గొడవ పడుతున్నాం, వాళ్ళు వింటలేదు, పిల్లిని తీసుకొచ్చి మా ఇంట్లో పడేసిపోయారు, ఆ పిల్లి కోనల్ని, మాకు ఇష్టం లేదు, మా పిల్లి వల్ల వాళ్ళ పిల్లి కడుపు వచ్చింది, అందుకని 4 పిల్లలు పుట్టాయి, అందుకని ఏం చేయమంటారు అని చెప్పి పోలీసులకు ఫోన్ చేస్తే, పోలీసులు వచ్చిన తర్వాత కూడా వాళ్ళిద్దరు పంచాయతీ తెమళ్ళ పోయేసరికి పోలీసులే రాజీ చేసి, ఊరే నాయన మీ ఇద్దరిది తప్పు ఉంది కదరా, అందుకని ఇద్దరు చెరో 2 పిల్లులు పెంచుకోండిరా అని చెప్పి పోలీసులు వాళ్ళని సద్దుమణిగేటట్టు చేసి ఆ పాడిని వెళ్ళిపోయారట. కానీ ఆ తగాదా సద్దుమణుగుతుంది అనుకుంటున్నారా? ఏం మరగదు. ఈ పిల్లి అక్కడికి వెళ్లకుండా ఉండదు, ఆ పిల్లి దీనికోసం ఇక్కడ రాకుండా ఉండదు. ఆ తల్లి పిల్లల్ని 2 పిల్లులు ఉన్నాయి కదా, వాటిని చూసుకోవడానికి వస్తూ ఉంటుంది, రోజు తగాదా పెద్దదవుతుంది. ఇప్పుడు జంతువుల విషయంలో కూడా తగాదాలు ఎదురుక కుక్కలకే అక్కడికి వెళ్ళింది, ఇక్కడ పాస్ పోసింది అని కొట్టుకోవడం చూసాం, కుక్క అరిస్తే నచ్చకపోవడం చూసాం. ఇలా పిల్లులు కన్న దాని గురించి కూడా ఇద్దరు లవ్ చేసుకుని పిల్లల్ని కంటే దాని గురించి కూడా పోట్లాడుకుంటారనేది మనం ఈ బెంగళూరులో చూసాం. కిందసారి కూడా బెంగళూరులోనే ఒక అపార్ట్మెంట్లో పిల్లి నచ్చక ఆ అపార్ట్మెంట్ ఓనరే, ఆ అపార్ట్మెంట్ సెక్రటరీ ఒక పిల్లిని కిడ్నాప్ చేశాడు. ఆయన మీద కేసులు కూడా పెట్టారు పోలీస్ స్టేషన్లో, జంతు సంఘాల వాళ్ళందరూ వచ్చి. అది అనవసరంగా పిల్లుల జోలికి వెళ్ళి గొడవ చేసుకుని, ఇది ఇంకా పిల్లులకి ఏదైనా ఆపరేషన్లు చేయటమో చూడండి, లేకపోతే తలకాయలు పగిలేదాకా కొట్టుకుంటున్నారు అందరూ. ఏమంటారు మీరు? స్టోరీ చిన్నదైనా తగాదా చాలా పెద్దదండి. మనందరూ అనుకున్నట్టు కాదు. తగాదా వచ్చిన తర్వాత ప్రతి చిన్నదానికి గొడవ పడుతూ ఉంటారు, మనశ్శాంతి లేని జీవితాలు ఎక్కువ అవుతుంటాయి. ఏమంటారు మీరు?